బాగా సన్మానం ఇది కొంచెం అది మెమరీ సరిగ్గా సరిగ్గా కనపడదు. ನಮ್ಮ ರಾಜು ಅವರಿಗೆ ನಾವು ಇಲ್ಲಿ 1908 ಅಲ್ಲಿ ನಾವು ನೇಮಟ್ಟೆಲ್ಲ ಮಾಡಿದ್ವಿ. ಅನ್ನಕಸ್ತರ ಬ್ರಾಹ್ಮಣರೆಲ್ಲ ಸೇರಿ ಆವಾಗಲೇ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ನಾವು ಇವರು ಎಲ್ಲ ಒಂದು 25 ವರ್ಷದಿಂದ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ದೀವಿ. ಇವತ್ತಿಗೂ ಹಾಗೆ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ವಿ. ಈ ಫ್ಲಡ್ ಬಂದಾಗೂ ಕೂಡ ನಾವು ಇವರೆಲ್ಲ ಸೇರಿ ಮನೆಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಬೇಕಾದಷ್ಟು ನಮ್ಮ ಕೈಲಾದಷ್ಟು ಸಹಾಯಗಳನ್ನ ಮಾಡಿದ್ವಿ. ನಾವು ಮಾಡಿದ್ವಿ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ರಾಯರಿದ್ದನ್ನೆಲ್ಲ ನಮ್ಮ ಕೈ ಮಾಡಿಸಿದ್ರೆ ನಾವು ಮಾಡಿದ್ವಿ. ಈಗೇನಂದರೆ ಒಂದು ಸಪ್ತಋಷಿ ಸೌಹಾರ್ದ ಪತ್ತಿನ ಸಹಕಾರ ಸಂಘ ನೇಮಿತ ಅಂತ ಹೇಳಿ ಮೈಸೂರು ಇದು ನಮ್ದು 28 ವರ್ಷ ಆಯಿತು. 25ನೇ ವರ್ಷದ ಒಂದು ಸೆಲೆಬ್ರೇಷನ್ ಅಂತಂದು ಮಾಡಿದ್ವಿ. ಡಿಸೆಂಬರಲ್ಲಿ ನಮ್ಮದೊಂದು ಎಲೆಕ್ಷನ್ ಆಯಿತು. ಆ ಎಲೆಕ್ಷನಲ್ಲಿ ನಾವು ಮಾಡೋಕ್ಕಾಗಿಲ್ಲ. ಎಲೆಕ್ಷನ್ನಲ್ಲಿ ಬಂದಾಗ ರಾಜು ಅವರು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಬಂದಿದ್ದರು, ಸೊಸೈಟಿಯವರು. ಅವರಿಗೆಲ್ಲ ಏನೋ ಶಾಲು ವರ್ಷ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ರು. ಇವ್ರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ವಿ, ಬನ್ನಿ ನೀವು ದಯವಿಟ್ಟು ನಮಗೆ ನಮ್ಮ ಹೈನಸ್ ಎಲ್ಲ ಬಂದಿರ್ತಾರೆ, ಅವ್ರ ಎದುರಿಗೆಲ್ಲ ನಮಗೆ ಸನ್ಮಾನ ಮಾಡೋಣ. ಇವರೇನೋ ಅವ್ರ ಬ್ರದರ ಮಗನ ಮ್ಯಾರೇಜ್ ಇತ್ತು ಅಂತಾರೆ, ಅವರು ಬರಲಿಲ್ಲ. ಆ ಕಾರಣದಿಂದ ಅದಕ್ಕೆ ಅದರ ಪರವಾಗಿ ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ ಸಮಿತಿ ಪರವಾಗಿ ಇವರಿಂದ ಶಾಲು ಇದು ಮಾಡಿ ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే, గత 25 సంవత్సరాల కిందట నాకు పెద్దలు గుర్రాజు గారితో ఏర్పడిన పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది. 25 సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రబాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణ స్త్రీలు ఆ సంఘంలో ఉన్నారు. దాంతోపాటు సప్తఋషి సంఘ, శ్రీనివాస కళ్యాణ సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు. ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకున్నటువంటి ఈ స్నేహము, వరదలప్పుడు బ్రాహ్మణ్స్కి నేను చేసిన సహాయ సహకారాలకి వాళ్ళందరూ నన్ను గుర్తించి, నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నన్ను పిలవడం జరిగింది. అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి అలానే ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు. అయినా నేను కొన్ని కారణాలను పోలేకపోవడం మూలంగా వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. నాకు సన్మానం చేయడం కాకుండా వాళ్ళు ఒక మంచి మెమోంటోని నాకు ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళ సప్తఋషి సంఘ బుక్ని, అంటే వాళ్ళ బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి టీం బుక్లో నేను క్రైస్తవుడైనా నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని, బ్రాహ్మణ స్నేహితుడనేసి, ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే 25 సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీర్ బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటోకు సహా వాళ్ళు పెట్టిన విధానికి గుర్రాజు గారిని అయితేనేమి మొత్తం బ్రాహ్మణ సంఘాలకన్నట్టుగా నా హృదయపూర్వక సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సప్తఋషి సంఘ సొసైటీ అయితేనేమి, శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి, విప్రబాంధవ సంఘాలకైతేనేమి, ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మంత్రాలయంలో రాఘవస్వామి పీఠాధిపతులు ఎవరు ఉన్నా నాకు, నా కుటుంబానికి ఇస్తున్నటువంటి ఈ విలువలకు బ్రాహ్మణ సంఘాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ బ్రాహ్మణులు అందరూ చేసుకున్నటువంటి ఈ సావనీరు బుక్లో నాకు గుర్తింపించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.